హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హైతర్ 450X డెలివరీ తీసుకున్న తర్వాత ఇంటికి అయితే వచ్చేసి మా వదిన బర్త్డే అని చెప్పాను కదండి. కేక్ అయితే కట్ చేయించేసి అక్కడ నుంచి మేమైతే ఒక రిసార్ట్కి అయితే వెళ్ళిపోయాము. అది వచ్చేసి మనకు అలలసంద్ర యలంకలో ఉన్నటువంటి రాయల్ ఆర్చిడ్ రిసార్ట్ అనమాట. నైట్ టైం లైట్గా వర్షం పడుతుంటే ఇక్కడ ఈ ఏరియా అంతా చాలా అంటే చాలా బాగుంది. లోపల మనకు పార్కింగ్ ఏరియా కూడా చాలా ఎక్కువగానే ఉంది. సో అంతా ఫిల్ అయిపోయేసరికి మేమైతే కొంచెం గేట్ దగ్గరనే అయితే పార్కింగ్ చేసేసాము. సో మనకు దీని లోపల అంబియన్స్ కూడా చాలా అంటే చాలా నీట్గా ఉంది. వీళ్ళ దగ్గర మనకు అవుట్ సైడ్ సిట్టింగ్ అండ్ లోపల కూడా ప్లేస్ అయితే చాలా ఎక్కువగానే ఉంది రిసార్ట్ కాబట్టి. సో మనకు ఈ రిసార్ట్లో వచ్చేసి 9th మైల్ దాబా అని చెప్పి ఒక రెస్టారెంట్ అయితే ఉంది. వాళ్ళకి అవుట్డోర్ సిట్టింగ్ అండ్ లోపల కూడా సిట్టింగ్ అయితే అరేంజ్మెంట్స్ ఉన్నాయి. మనకి ఇక్కడ అవుట్డోర్ చెస్ గేమ్ కూడా ఆడుకోవచ్చు, చాలా బాగుంది. అండ్ లైవ్ మ్యూజిక్ కూడా ఇక్కడ వీళ్ళు అరేంజ్ చేశారనమాట. ఇక్కడ మనకు ఓపెన్ కిచెన్ అయితే ఉంది. మొత్తం బయటనే మనం పక్కన కూర్చొని తింటూ ఉంటే వీళ్ళు ఇక్కడ ప్రిపేర్ చేస్తూ ఉంటారు. చాలా అంటే చాలా ఫ్రెష్గా మంచిగా అయితే ఉంది చూసేదానికైతే మాత్రం. సో మేమైతే బయట కూర్చుంటే కొంచెం వర్షం కారణంగా వాటర్ అంతా పైనుంచి పడుతున్నాయని చెప్పి లోపలే కూర్చుందామని డిసైడ్ అయిపోయాము. సో మేమైతే ఒక 13 మెంబర్స్ వెళ్ళాము. చాలా చక్కగా అయితే వీళ్ళైతే టేబుల్స్ అని అరేంజ్ చేశారు. వీళ్ళ దగ్గర మనకు వచ్చేసి బుఫే అండ్ అలగాట రెండు ఉన్నాయన్నమాట. మనోళ్ళు బుఫేకి ఎట్లా న్యాయం చేయరని చెప్పి అలగాట అయితే తీసుకున్నాము. సో ఇక్కడ బుఫేలో కూడా చాలా ఐటమ్స్ అయితే వీళ్ళు యాడ్ చేసి ఉన్నారు. స్టార్టర్స్ దగ్గర నుంచి మనకు డెజర్ట్స్ వరకు చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయన్నమాట వీళ్ళ మెనూలో. సో మేమైతే అలగడ్డకి వెళ్ళిపోయాం కాబట్టి చాలా ఐటమ్స్ అయితే ఆర్డర్ ఇచ్చాము. సో ఆర్డర్ కోసం అయితే వెయిట్ చేస్తూ కూర్చున్నాము. వీళ్ళ మెనూ బుక్ కూడా చాలా అంటే చాలా ఐటమ్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి, డిఫరెంట్ నేమ్స్ తోటి అనమాట. సో ఇవన్నీ వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 10 పేజెస్ అయితే ఉంది, పెద్ద మెనూ బుక్ ఇదైతే. సో ఇది చూడడానికే మాకు ఒక 5-6 నిమిషాలు అయితే పట్టేసింది అనమాట. ఆర్డర్ ఇచ్చేసి వెయిట్ చేస్తున్నాము ఎప్పుడెప్పుడు వస్తారా అని చెప్పి. మేము ఆర్డర్ ఇచ్చిన సూప్ అయితే వచ్చేసింది. ఏదో జలుబు ఉంది కదా అని సూప్ ఆర్డర్ ఇస్తే అద్దా అయితే ఆ జలుబు కాస్త ఇంకా కొంచెం ఎక్కువ అయినట్లుంది. టేస్ట్ అయితే అస్సలు బాగాలేదు. ఇలా గ్లాస్ వాటర్ బాటిల్స్ అయితే చాలా బాగున్నాయి. మేము ఆర్డర్ ఇచ్చినటువంటి ఎగ్, తందూరి చికెన్, పన్నీరు, తంగిడి కబాబ్ అయితే వచ్చేసింది. చూసేదానికి మాత్రం సూపర్ ఉన్నాయి. బట్ టేస్ట్ విషయానికి వస్తే అసలు సాటిస్ఫై కాలేదు. తింటూ ఉంటే అసలు ఎక్కడ కారం కానీ ఉప్పు కానీ తగలేదు, చప్పగా ఉన్నాయన్నమాట. వాళ్ళకి చెప్పినాక కూడా అలానే చేసుకొచ్చారు. ఇంకా ఫిష్ ఫ్రై కూడా చెప్పాము, అది కూడా లోపల చక్కగా కుక్ కాలేదు. మళ్ళీ పంపిస్తే ఒకే కుక్ చేసుకొని తీసుకొచ్చారు. బిర్యానీ, ఫ్రైడ్ రైస్ కూడా ఆర్డర్ ఇచ్చాము. షెజ్వాన్ ఫ్రైడ్ రైస్ అని చెప్తే తీయగా తీసుకొచ్చారంటే ఇంకా అసలు షెజ్వాన్ వీళ్ళకి తినిపిస్తే ఎలా తింటారో ఏమో నాకైతే తెలియదు. బిర్యానీ కూడా ఓకేగా ఉంది టేస్ట్ మాత్రము. ఇంకా మీరు ఎప్పుడైనా ఇక్కడ టేస్ట్ చేస్తే మాత్రం మీ ఒపీనియన్ కూడా కామెంట్లో చెప్పండి. అండ్ ఇది నా ఒక్క ఒపీనియన్ మాత్రమే. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ది వర్క్ ఫర్ మోర్ వీడియోస్.